స్క్రీన్ మీద మరి ముఖ్యంగా ఘటనలకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి వాతావరణం మీరు చూడొచ్చు. అహ్మదాబాద్ లో పూర్తిగా నల్లటి పొగ అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తో పాటు కీలకమైన బృందాలు అక్కడికి చేరుకొని అక్కడ మంటని ముందుగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు చూడొచ్చు. అక్కడికి చేరుకునే క్రమంలో వాళ్ళకి ప్రస్తుతం అవరోధంగా మారింది. అక్కడ దుమ్ము, ధూళి, పొగ అంతా కూడా. మనోజ్, మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చూడండి. ఇక్కడ విమాన భాగాలవన్నీ కూడా, విమానానికి సంబంధించిన భాగాలన్నీ కూడా పూర్తిగా నుజ్జు అయిపోయాయి. పూర్తిగా అదంతా కూడా ఒక స్క్రాప్ అన్నట్టుగా అక్కడ మారిపోయిన పరిస్థితి. ఎక్స్క్లూజివ్ గా ఆ రెస్క్యూ ఆపరేషన్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. చూడండి, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దట్టమైన పొగల మధ్యలోనే ప్రాణాలు సైతం తెగించి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. ఇక్కడ చూడండి, డెబ్రీస్ ఏరోప్లేన్కి సంబంధించినటువంటి అదంతా కూడా విడిభాగాలు పూర్తిగా ముక్కలైపోయింది, తునాతునకలైపోయింది. చిన్న ముక్కలు కాదు, విడిభాగాలని మనం చెప్పలేం. తునాతునకలైపోయింది, చిన్న ఒక బూడిదలాగా మారిపోయింది. అదంతా కూడా విమానానికి సంబంధించినటువంటి దృశ్యాలే. సో అవన్నీ కూడా విమానానికి సంబంధించినటువంటి తునాతునకలైపోయినటువంటి విడిభాగాలు అవన్నీ కూడా. సో రెస్క్యూ ఆపరేషన్స్ సంబంధించినటువంటి లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సో గుజరాత్ అహ్మదాబాద్ నుంచి కొంత సమీపంగానే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మేఘాని నగర్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా టేక్ ఆఫ్ అయిన తర్వాత కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగి చాలా దారుణంగా సుమారుగా 242 మంది హట్ అయ్యారు. అయితే మళ్ళీ చెప్తున్నాను వినండి, ప్రపంచంలో కొంతమంది మాట్లాడుతున్నారు. లైవ్లో చూసిన వారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. बीजेपी का कार्यकर्ता हूँ, राकेश पटनी है, मेरी मम्मी कॉर्पोरेट है इधर की। अच्छा, हुआ क्या ये बताइए? हुआ ऐसे है, टेक ऑफ लंदन की जो फ्लाइट उड़ रही थी उसको पहले झाड़ में उस पीछे वाले पंखा విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే కనుక వాళ్ళు ఆ ఘటనకు సంబంధించి లైవ్ రియాక్షన్స్ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ముందుగా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న ఆ విజువల్స్ మనం చూడొచ్చు. కానీ ఇక్కడ కొన్ని నెంబర్స్ బయటకు రావడం జరుగుతుంది. కొన్ని నెంబర్స్ ప్రస్తుతం ఇటు నేషనల్ మీడియాలో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదిక కావచ్చు, చర్చ జరుగుతోంది మృతుల సంఖ్యకు సంబంధించి. కానీ ఆర్టీవీ ఎక్కడా కూడా నెంబర్ని మీ ముందుంచే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే బాధ్యతాయుతమైన ఛానల్ గా అఫీషియల్ గా నెంబర్స్ వచ్చేంత వరకు కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ గాను, లేకపోతే మా సోర్సెస్ ప్రకారం మాకు వచ్చే కన్ఫర్మేషన్ ప్రకారము వచ్చేంత వరకు మీ ముందుంచే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే బాధ్యతాయుతంగా ఇక్కడ బాధ్యత వహించడం జరుగుతోంది ఇటువంటి క్షణాల్లో. ఎందుకంటే ఇక్కడ మృతుల సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కారణం అది అక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్రాంతాలు ఉన్నాయి, అంటే నివాస సముదాయాలు అవన్నీ కూడా ఆ నివాస సముదాయాల మీద వెళ్ళిపడింది. ఇది కేవలం విమానంలో ఉన్న ప్రయాణికులకు మాత్రమే ఇది ప్రమాదకరం కాదు. ఇది కేవలం విమానంలో ఉన్న ప్రయాణికులు మాత్రమే పరిమితం కాలేదు, మరీ ముఖ్యంగా నివాస సముదాయాల మీద పడింది. కాబట్టి అక్కడొక్కడ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. మృతుల సంఖ్య ఇప్పటికే ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. బట్ ఏంటి అనేది, ఎంతమంది మరణించారు, లేకపోతే ఎంతమంది మరణాలు నమోదయ్యాయి, దీంతో పాటు ఆ తీవ్రత ఏంటి, ఇవన్నీ కూడా బాధ్యతాయుత ఛానల్ గా మీ ముందుంచే ప్రయత్నం చేయబోతోంది. వన్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఆర్టీవీ. మనోజ్, ఘటన 1:17 సమయంలో చోటు చేసుకుంది. టేక్ ఆఫ్ అయినటువంటి 9 నిమిషాలకి, అంటే సుమారుగా 1:11 బహుశా అది స్టార్ట్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా 1:09 లేదా 10 నిమిషాలకి స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆ సమయంలో స్టార్ట్ అయ్యి కేవలం 9 నిమిషాల వ్యవధిలోనే ఈ ప్రమాదం జరిగింది. సుమారుగా 825 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఈ ప్రమాదం జరిగింది. సో మధ్యాహ్నం 1:17 సమయానికి ఈ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది. సో టేక్ ఆఫ్ తర్వాత 9 నిమిషాలకి, అంటే 1:17 టేక్ ఆఫ్ అయితే సుమారుగా 9 నిమిషాల కంటే సుమారుగా 1:26 ఎగ్జాక్ట్గా ఈ ప్రమాదానికి గురైంది. 800 సుమారుగా 25 అడుగులు, అంటే 825 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా ఈ ప్లేన్ క్రాష్ గురైంది. సో ప్రమాదాన్ని ఎయిర్ ఇండియా కూడా ధృవీకరించింది. సుమారుగా ప్రమాద స్థలంలో 24 అంబులెన్సులు ఉన్నాయి. ఎయిర్పోర్ట్కు వెళ్లే అన్ని దారులను మూసివేశారు. ఎయిర్పోర్ట్లను కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా విమానయాన సేవల్ని కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది. సో సాయంత్రం 6:20 లండన్ గ్వాటిక్ ఎయిర్పోర్ట్లో ఈ విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాపం ఎంతమంది విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం, తమ ఉన్నతమైనటువంటి ఒక భవిష్యత్తు కోసం, ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్ళడానికి పాపం ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు అందులో ప్రయాణిస్తూ ఉన్నారు, ఎంతమంది ఈ ప్రమాదంలో ఇబ్బందులు పడి ఉంటారో, ఎంతమంది ఈ ప్రమాద దాటికి ఇప్పుడు చాలా విగత జీవులుగా మారి ఉంటారు. సో చూడండి, లండన్కి వెళ్ళాల్సినటువంటి ఈ ఫ్లైట్ సుమారుగా 1:26 సమయానికి ఒక భారీ ప్రమాదానికి గురైంది. సో ఫ్లైట్లో సుమారుగా 282 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. 10 మంది టీమ్ మెంబర్స్, 2 పైలట్స్, మరొక
సుమారుగా 200 మంది సామాన్యమైన వ్యక్తులు ఉన్నారు. సో ప్రజెంట్ ఎక్కడ చూసినా ఈ ఘటన గురించి చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగానే అతిపెద్ద రెండో విమాన ప్రమాదంగా రికార్డులోకి ఎక్కే అవకాశం ఉంది, నమోదయ్యే అవకాశం ఉంది. 222 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. దానికి సంబంధించి డెబ్రీస్ మొత్తం కూడా కాలి బూడిదైపోయింది. విమానం మొత్తం కూడా తునాతునకలైపోయింది, పూర్తిగా నుజ్జు అయిపోయింది. విడిభాగాలు చాలా ఇక్కడ చూడండి, అది స్క్రాప్ అన్నట్టుగా ఉంది కదా. సో ఇదంతా కూడా విమానానికి సంబంధించినటువంటి ఆ విడిభాగాలు తునాతునకలైపోయిన దృశ్యాలే. సో మరి ఈ ఘటనలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఆయన ప్రయాణిస్తున్నారట. ఆయన లండన్కి వెళ్తున్నారట. ఆయన కూడా ఇందులో ప్రయాణిస్తున్నారు. సో ప్రమాదం పైన ప్రకటన విడుదల చేసింది గ్వాటిక్ ఎయిర్పోర్ట్. సో ప్రమాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది టాటా గ్రూప్. ఇక మృతుల సంఖ్య సుమారుగా ఇటు కింద మీద, అంటే అందులో ఉన్న ప్రయాణిస్తున్న వారి సంఖ్య, ఆ తర్వాత కింద ఆ నివాసాల మధ్యలో ఈ ఘటన కారణంగా ఇబ్బంది పడిన వారి సంఖ్య అంతా కలుపుకొని 300 వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి గ్వాటిక్ ఎయిర్పోర్ట్, లండన్ గ్వాటిక్ ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. సో విమానంలో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరిన్ని అడ్రస్తో సచిన్ సిద్ధంగా ఉన్న. సచిన్, ఈ ప్రమాదానికి గల కారణం అంటే ఏమై ఉంటుంది? దీని ప్రమాదానికి గల కారణం ఏమై ఉంటుందని అటు సివిల్ ఏవియేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి స్పెక్యులేషన్స్ కి దారి లేకుండా మాత్రం ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే కారణం ఏమై ఉంటుంది, ఆ ఘటనకు సంబంధించి కారణం ఏముంటుంది, ఇప్పటికే సివిల్ ఏవియేషన్ పక్క దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉంది. బట్ అన్నిటికన్నా ప్రప్రథమంగా ముందుగా అక్కడ ఉన్న వారిని కాపాడాలి. ప్రయాణికుల వివరాల కోసం హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు ఎవరెవరు ఉన్నారు, దాంట్లో ఎవరెవరు ప్రయాణం చేస్తున్నారు, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించేందుకు ఆ ఏర్పాట్లు కూడా చేస్తుంది. విమాన ప్రమాదంలో ఎంతమంది మరణించి ఉంటారనేది మరణాలకు సంబంధించి ఇంకా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. బట్ ఎందుకంటే ఇప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ మీరు చూడొచ్చు విజువల్స్లో, అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మరి ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకుంది. దాంతోపాటు వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అక్కడికి చేరుకున్నాయి, ఆపరేషన్స్ని ప్రారంభించాయి. అక్కడ వారిని కాపాడవే వాళ్ళ ముందున్న తక్షణ కర్తవ్యం. ఈ నేపథ్యంలోనే ముందుగా శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాలను తొలగించి ఆ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా, వాళ్ళు ఎవరైనా బ్రతుకుండే అవకాశం ఉందా, బ్రతుకుంటే గట్టిగా వెంటనే అంబులెన్స్ ద్వారా వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆ ప్రమాద ఘటన ప్రస్తుతం ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కి కూడా ఆటంకం కలిగిస్తోంది. అక్కడికి చేరుకున్న తర్వాత నల్లటి పొగ కావచ్చు, లేకపోతే ఇంకా మంటలు కంటిన్యూ అవుతున్న క్రమం కావచ్చు. ఇక్కడ వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఒకవేళ మంటల కింద, అంటే సాధారణంగా చూస్తూ ఉంటాం మంటల పైకి వ్యాపిస్తూ ఉంటాయి, కింద ఎవరైనా ఒకవేళ అదృష్టవశాత్తు బతికుంటుంటే కనుక వాళ్ళని కూడా కాపాడాలి. సో ఈ క్రమంలోనే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న విజువల్స్ మనం చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద నల్లటి పొగ పూర్తిగా ఆవరించేసింది. అక్కడ అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజిన్స్ చేరుకొని మంటలని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ముందుగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత శిథిలాలను పూర్తిగా తొలగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. శిథిలాలను తొలగిస్తున్న క్రమంలోని అక్కడ ఆపరేషన్స్ ని కూడా ఎక్కడ అంటే ఎవరైనా బ్రతుకుండే అవకాశం ఉందా, ఎవరైనా బ్రతుకుంటే కనుక వాళ్ళని వెంటనే అక్కడి నుంచి తరలించేందుకు అంబులెన్స్లను సిద్ధం చేశారు. అంబులెన్స్లో హాస్పిటల్కి చేరుకోవాలంటే ఈ నేపథ్యంలోని గ్రీన్ ఛాంబర్ని కూడా, గ్రీన్ కారిడార్ను కూడా సిద్ధం చేశారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆ కోఆర్డినేషన్ జరుగుతోంది. ఇక్కడ 200 మందికి పైగా, ఇది కేవలం ప్లేన్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలోనే. దాంతోపాటు అక్కడ నివాస సముదాయం, మరీ ముఖ్యంగా 100,000 మంది అక్కడ ఉండే అవకాశం ఉంది. 100,000 మంది అక్కడికి ఉన్న క్రమంలోని ఆ నివాస సముదాయం కాబట్టి అది కూడా బిల్డింగ్ కి సంబంధించి ఇవన్నీ కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఈ నేపథ్యంలోని ఈ ప్రమాద తీవ్రత, ఎందుకంటే సాధారణంగా చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఆ మంటలు వ్యాపించిన పరిస్థితుల్లో నివాస సముదాయం కాబట్టి ఇప్పుడు వాళ్ళని అంటే ఆ మంటలు మరిన్ని పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Another big breaking news చూస్తున్నారు. విమాన ప్రమాదంపై సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి ముందు ఏటీసీకి పైలట్లకు సంబంధించి కాల్ కు స్పందించలేదు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. విచారణ జరుపుతోంది డీజీసీఏ. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ప్రమాదానికి సంబంధించి అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రమాదానికి ముందు ఏటీసీకి కాల్ వచ్చింది, కానీ ఆ కాల్ కి ఏటీసీ రియాక్ట్ కాలేదు. కాల్ కి సంబంధించి ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రియాక్ట్ కాకపోవడమే ఇంతటి ప్రమాదానికి దారితీస్తుందా? ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం పైలట్లు సహాయం కోరుతూ ఉంటారు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి కాల్ చేసి సహాయం కోరుతూ ఉంటారు. ఇప్పుడు బ్లాక్ బాక్స్ కీలకంగా మారబోతోంది. బ్లాక్ బాక్స్ లోని